వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకి ఏదైతే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 20,000 రూపాయలు ఒక సంవత్సరం మొత్తానికి మనకి అందజేయనున్నారు. దాంట్లో భాగంగా మొదటి విడత ఖరీఫ్ కు ముందుగాను 7,000 రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ నెలలో రెండో విడత జమ చేయడం జరుగుతుంది. తర్వాత మూడో విడత జనవరి నెలలో పంట చేతికి వచ్చినప్పుడు మనకి జమ చేయడం జరుగుతుంది. అప్పుడు 6,000 ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా 7,000 ఈ నెలలో, మరో 7,000 అక్టోబర్ నెలలో, ఇంకో 6,000 జనవరి నెలలో కలుపుకొని 20,000 ఈ సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతు కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది. ఈ రోజు తిరుపతి జిల్లాలో 1,54,000 కుటుంబాలకు గాను మనకి సుమారుగా 106 కోట్ల రూపాయలు రైతులకి జమ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు 10 సెంట్లు మించి ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద మనము ఈ 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎవరికైనా ఒకవేళ రాకపోతే, ఎవరైనా మ్యూటేషన్ లేకపోయినా ఈకేవైసీ చేసుకోలేకపోయినా, అదే విధంగా బ్యాంకు ఖాతా లింక్ కాకపోయి ఉన్నా కూడా ఇలాంటి కేసు అన్ని కూడా ఈ నెల ఆగస్టు నెల, సెప్టెంబర్ నెలలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కేసులన్నీ కూడా పరిష్కారం చేసుకొని అక్టోబర్ లో ఒకేసారి మొదటి విడత ప్లస్ రెండో విడత కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఏ రైతు కూడా ఒకవేళ ఏదన్నా కారణాల చేత రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ విడతతో పాటు రెండో విడత కూడా అక్టోబర్ లో మీ అందరికి కూడా ప్రభుత్వం డబ్బు మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల సమక్షంలో అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు పిఎం కిసాన్ కింద వారణాసిలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దర్శి మండలంలో ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. జై కిసాన్, జై హింద్. చాలా సమస్యలు రైతులకి, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి PGRS మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు 11వ తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు రైతులందరూ మీ రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు కాళహస్తిలో అన్నదాత సుఖీభావ కార్యక్రమం రంగరంగ వైభవం జరిగింది. సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టు ప్రతి రైతన్న ఈరోజు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ఎందుకంటే నిన్న 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన పెన్షన్ ఇమీడియట్ గా ఈ రోజు రెండో తేదీ కదా, ఈ రోజు మళ్ళా ఈ రోజు 7,000 ఇస్తున్నామంటే వాళ్ళ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ రోజు కూడా మేము కూడా కళాశాలలో మరి 27,000 చిల్లర కుటుంబాలకి మరి ఈ రోజు అన్నదాత సుఖీభావ 19,27,25 లక్షలు ఇచ్చారంటే నిజంగానే శిరస్సు వంచి రెండు చేతులు జోడించి మన ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారికి, అట్నే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ అన్న గారికి, ముఖ్యంగా మా రైతన్న మా అచ్చెన్నాయుడు గారికి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగానే చాలా పెద్ద మనసున్న ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఈ రోజు చేసా, అంటే డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైతన్నలు కూడా పోయిన 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు నిజంగానే మన ప్రభుత్వం వచ్చింది, మన రైతు రాజ్యం వచ్చింది, మన రైతన్నకి మంచి రోజులు వచ్చాయి అని గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయే రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఆనందంతో ఉక్కిరి బిగురు కళాశీ మనుషులందరూ కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.